అరండల్పేట పిఎస్ కు తరలించగా అక్కడి పోలీసులు స్టేషన్లోనే పరుపులు వేసి ఆయనకు పడుకోబెట్టారు. దీనికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. గుంటూరు జిల్లా తూలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన 2 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్ని పోలీసులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు కూర్చోవడానికి ఏకంగా రైటర్ సీట్ ని కేటాయించడం, పోలీస్ సిబ్బంది దగ్గరుండి అన్నం వడ్డించడం, పడుకోవడానికి ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్ సమకూర్చిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. ఇక ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం గుంటూరు పోలీసులు బోరుగడ్డను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కాట్ పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి తిరుగు ప్రయాణంలో గన్నవరం వద్ద ఓ రెస్టారెంట్లోకి భోజనానికి తీసుకెళ్లారు. హోటల్లో బిర్యానీ పెట్టించేందుకు కాకీలు రెడీ కాగా అక్కడి కొందరు యువకులు దాన్ని వీడియో తీశారు. అది గమనించిన పోలీసులు వీడియో డిలీట్ చేసినా అప్పటికే ఆ వీడియోలు బయటకు వెళ్లడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిని అనేక మంది తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి టైంలో తాజాగా ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రాజ మర్యాదలు చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బోరుగడ్డ అనిల్ కు పోలీసులు రాజ్య మర్యాదలు చేస్తున్నారు. విచారణ కోసం అరండల్పేట పిఎస్ కు తరలించగా అక్కడి పోలీసులు స్టేషన్లోనే పరుపులు వేసి ఆయనకు పడుకోబెట్టారు. దీనికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. గుంటూరు జిల్లా తూలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన 2 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్ ని పోలీసులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు కూర్చోవడానికి ఏకంగా రైటర్ సీట్ ని కేటాయించడం, పోలీస్ సిబ్బంది దగ్గరుండి అన్నం వడ్డించడం, పడుకోవడానికి ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్ సమకూర్చిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. ఇక ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం గుంటూరు పోలీసులు బోరుగడ్డను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కాట్ పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి తిరుగు ప్రయాణంలో గన్నవరం వద్ద ఓ రెస్టారెంట్లోకి భోజనానికి తీసుకెళ్లారు. హోటల్లో బిర్యానీ పెట్టించేందుకు కాకీలు రెడీ కాగా అక్కడి కొందరు యువకులు దాన్ని వీడియో తీశారు. అది గమనించిన పోలీసులు వీడియో డిలీట్ చేసినా అప్పటికే ఆ వీడియోలు బయటకు వెళ్లడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిని అనేక మంది తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి టైంలో తాజాగా ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రాజ్య మర్యాదలు చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బోరుగడ్డ అనిల్ కు పోలీసులు రాజ్య మర్యాదలు చేస్తున్నారు. విచారణ కోసం అరండల్పేట పిఎస్ కు తరలించగా అక్కడి పోలీసులు స్టేషన్లోనే పరుపులు వేసి ఆయనకు పడుకోబెట్టారు. దీనికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. గుంటూరు జిల్లా తూలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన 2 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్ ని పోలీసులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు కూర్చోవడానికి ఏకంగా రైటర్ సీట్ ని కేటాయించడం, పోలీస్ సిబ్బంది దగ్గరుండి అన్నం వడ్డించడం, పడుకోవడానికి ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దీంట్లో వాటర్ బాటిల్ సమకూర్చిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, బోరుగడ్డ అనిల్ కి అయితే పోలీసులు రాజ్య మర్యాదలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎస్ అమూల్య, ఏదైతే మరి బోరుగడ్డ అనిల్ అయితే రాష్ట్రంలో
సంచలనంగా రేపినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం చూస్తుంటే పోలీసుల తీరు చాలా ఇంకా మారినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల అటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నటువంటి సమయంలో అటు గన్నవరం రెస్టారెంట్ కు తీసుకెళ్లినటువంటి సమయంలో కూడా మనం చూసుకున్నాం. ఆయన్ని నేరుగా ఒక హోటల్ కి తీసుకువెళ్లి ఆయన రాజ మర్యాదలు చేయటమే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అక్కడ లోకల్ గా వీడియో తీస్తున్నటువంటి సమయంలో కూడా స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తించి వారిని బెదిరించినటువంటి ఘటన సాక్షాత్తు విజువల్స్ లో మనం చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి ముందుగా ఏదైతే మరి అరండల్పేట సిఐ శ్రీనివాసరావు మరి చేసినటువంటి తీరు అంటే ఒక ముద్దాయిని ఒక రిమాండ్ ఖైదీని ఏ విధంగా ట్రీట్ చేయాలి, అదే విధంగా అనేక కేసులు దాదాపు 17 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని, అటు హోంమంత్రి అనిత, అటు చంద్రబాబు ముగ్గురు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా దృష్టి సారించినటువంటి పరిస్థితి. గత 5 ఏళ్లుగా 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రజలు అటు కూటమి ప్రభుత్వం కూడా జీర్ణించుకోలేనటువంటి ఘటనలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు అరండలపేట సిఐ మరి మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి క్యాండిడేట్ గా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఆయన ద్వారాగా పోస్టింగ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఆయన పోలీస్ సిఐ తీరు కూడా చాలా విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఆయనకి ఒక ప్రత్యేకంగా ఒక పరుపుని ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆయనకి ఒక దుప్పటి కూడా ఏర్పాటు చేసి రాజ మర్యాదలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వీటన్నిటిని విజువల్స్ పబ్లిక్ లోకి వచ్చినటువంటి నేపథ్యంలో అటు ప్రజల నుంచి కూడా అటు తీవ్ర విమర్శలు పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల 5 పోలీసులు దీనిపైన సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో అయితే ఖచ్చితంగా దీనిపైన మరికొంతమంది కూడా సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసుల తీరు ఇప్పటికీ మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు 15 కేసుల్లో బోరుగడ్డ అనిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అదేవిధంగా నారా లోకేష్ ఫ్యామిలీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి ఘటనలు ఇప్పటికి కూడా అటు తెలుగు తమ్ముళ్ళు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో ఆ వీడియోస్ బయటికి వచ్చిన తర్వాత కూడా మరి అరండల పోలీసులకు సంబంధించినటువంటి సిఐని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సిఐ వాగ్వాదం తెలుగు తమ్ముళ్ల పైన కూడా టీడీపీ నేతల పైన కూడా వాగ్వాదం దిగినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వీరిపైన కూడా వేటు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రిమాండ్ ఖైదీకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఉన్నత అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా మరి నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళేటప్పుడు కూడా మనం గమనించాము అమూల్య. ఎందుకంటే ఖచ్చితంగా రిమాండ్ ఖైదీకి బేడీలు వేసి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆయన రౌడీ షీటర్ గా ఉన్నారు. అదేవిధంగా 17 కేసుల్లో రమేష్ రైట్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.